పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాదునియందు మిక్కిలి పిల్లగు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 34 వచనములు. కావున వినుడు, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీ ప్రాణమును గూర్చి వెదచందకుడు. మీ ప్రాణము ఆహారము కంటే, మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా? ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు. అవి విత్తనములను నాటుటలేదు, నూర్పిడులు చేయుటలేదు, గిడ్డంకులలో ధాన్యమును నిల్వ చేయుటలేదు. అయినను పరలోకమందున్న మీ తండ్రి వాణ్ణి పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కారా? మీలో ఎవరైనా ఆందోళనతో ఆయువును మూరడైనను పెంపొందింప చేసుకొనగలరా? మీరు వస్త్రములకై తహతహ పడనేలా లిల్లీ పుష్పములు పెరుగు రీతిని పరికింపుడు. అవి తమకై శ్రమ పడుటలేదు, వస్త్రములను సంసిద్ధపరుచుకుంటలేదు కదా. సకల వైభవ సమేతుడగు సొలొమోను సైతము లిల్లీ పుష్ప సౌందర్యమును అందలేదు. అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పొయ్యి మంటలో గిట్టు గడ్డిపూచను సైతము దేవుడిట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని గూర్చి యోచింపడా? కావున ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీరు కలత చెందకుడు. వీటన్నింటినీ అన్యులు కాంక్షింతురు. ఏలైనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరమునెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకనా రేపటి విచారములు రేపటికి కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. ప్రియమైన సహోదరి సహోదరులరా, పరిశుద్ధమైన సమయంలో మనమందరము కనులు మూసుకొని శిరములు వంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ క్రీస్తు సందేశం కార్యక్రమాన్ని ప్రభువా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. మీ పరిశుద్ధాత్మ సహవాసంలో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడిన తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ కార్యక్రమాన్ని ప్రభువా వీక్షిస్తూ ప్రతి బిడ్డపై మీ దివ్య అనుగ్రహములను, మీ దివ్య ఆశీర్వాదములను నిండుగా మెండుగా కుమ్మరించండి. మీ యొక్క దివ్య అనుగ్రహ ఫలముతో మీ పరిశుద్ధాత్మ సన్నిధిలో ప్రభువా బలపరుస్తూ మేమందరము కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈనాడు మనం అందరం కూడా ధ్యానిస్తున్న అంశము చింతలు వదిలిపెట్టి దేవునిపై నమ్మకం. చింతలు వదిలిపెట్టి దేవునిపై మనం
నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో, ఈ దైనందిన జీవితంలో ఎన్నో చింతలు, విచారమైన సంఘటనలు, ఆందోళనలు, మనోవ్యధలకు మనం అనేక సందర్భాల్లో గురి అవుతూ ఉన్నాం. మన జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో మన యొక్క జీవితాన్ని బట్టి మనం అనేక రకాలుగా, అనేక విధాలుగా చింతిస్తూ ఉన్నాం. ఒకవేళ నా పిల్లల చదువు ఎలా ఉంది, వాళ్ళు ఎలా చదువుతున్నారు, బాగా చదువుతున్నారు లేదా, నా చదువు ముగిస్తూ ఉన్నా నాకు రేపటి రోజున ఉద్యోగం వస్తుందా లేదా, ఒక రైతు పొలం పని చేసుకుంటూ మరి పొలాన్ని సేద్యం చేసుకుంటున్న సమయంలో ఈ వ్యవసాయం ఎలా ఉంటుంది, పంట మంచిగా పండుతుందా లేదా, సకాలంలో వర్షాలు కురుస్తాయా లేదా అని రైతు ఆలోచిస్తున్నాడు. అదేవిధంగా వ్యాపారం చేసేవాళ్ళు, మరి ఈ సంవత్సరం నాకు వ్యాపారంలో ఎలా అభివృద్ధి జరుగుతుంది, నాకు లాభాలు వస్తాయా లేదా నేను నష్టపోతానా అని చింతిస్తూ ఉండవచ్చు. మరి అనారోగ్యం, ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది కదా, ఇది తగ్గుతుందా లేదని ఒక రకంగా. మరి పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకు బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు, మరి ఉద్యోగం వచ్చిన తర్వాత మరి మా అబ్బాయికి మంచి సంబంధం వచ్చిందా రాదా, మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందా రాదా, మరి పెళ్ళి ఎలా జరగబోతుంది, డబ్బు సరిపోతుందా లేదా. మరి ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో మరి ప్రతి మనిషి కూడా అనేక విధాలుగా, వివిధ సందర్భాల్లో చింతిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, కొన్నిసార్లు ఆందోళన పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మానవ జీవితంలో సహజమైన మరి సంఘటనలు, సహజమైన ఆందోళనలు. కానీ అవి మన హృదయాన్ని దేవుని నుండి దూరము చెయ్యకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. ఈ ఆందోళనలు కానీ, ఈ చింతలు కానీ, ఈ మనోవ్యధలు కానీ, ఇవన్నీ కూడా మానవ జీవితంలో వస్తూ ఉన్న సమయంలో ఇవన్నీ కూడా మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవుని నుండి దూరము చేయకూడదు. అందుకే ప్రభు అంటున్నారు, మరి మనం చదివిన వాక్యంలో మత్తయి వార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, మొదట మీరు ఆయన రాజ్యమును, నీతిని వెతకుడు, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడను. ఎప్పుడైతే మొదట మనము ఆ దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మనం వెతకడము ప్రారంభిస్తామో, దేవుడు మనకు సమృద్ధిగా తన యొక్క కృప అనుగ్రహ ఫలముతో దేవుడు సమృద్ధిగా తన యొక్క వరములను మనకు పరంపరలుగా మరి కృమ్మరిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఆత్మీయ జీవితంలో మనమందరము కూడా గుర్తుంచుకోవాలి, దేవుని మీద నమ్మకం ఉంచి ఆ ప్రభుని మీద భారం వేసి ముందుకు వెళ్ళాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది మనం ఎల్లప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే కష్టములైనా, సంతోషములైనా, ఆనందములైనా, విచారములైనా, దుఃఖములైనా మనం ప్రభుని వదిలిపెట్టకుండా, చింతలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఆందోళనలు వచ్చినా దేవుని మీద మనం నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు మన రక్షణ కోటగా, ప్రభు మన రక్షణ దుర్గముగా, ప్రభు మనకు గొప్ప బలాన్ని ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనమందరము కూడా దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్ళినప్పుడు, ప్రభువుని మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకు అన్నీ సకాలములో సమకూరుస్తారు. దేవుడు మనకు అన్నీ అనుగ్రహిస్తారు. మరి ఏమిటి ఆ ప్రభుని రాజ్యం? మొదట ఆయన రాజ్యమును వెతుకుడు అనగా ఏమిటి ఆ ప్రభుని రాజ్యం అనగా, పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 17వ వచనంలో సుస్పష్టముగా మనందరికీ తెలియజేస్తున్నారు. ఏలైనా దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషములే. ఏంటిదంట? దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట మాత్రమే కాదండి, అంతటితో అయిపోలా. పవిత్రాత్మ వసగు, పరిశుద్ధాత్మ వసగు నీతి, శాంతి, సంతోషములే.
నీతివంతమైన జీవితాన్ని, శాంతి సమాధానం కూడిన జీవితాన్ని, సంతోషపరమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం ధ్యానం చేస్తున్నాం పునీత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. ఈరోజు మనం ఏం చేయాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క దేహమును, మన యొక్క జీవితాన్ని దేవునికి ప్రీతికరముగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవునికి ప్రీతి పాత్రమైన బిడ్డలుగా జీవిస్తూ సజీవ యాగముగా మనము సమర్పించుకున్నప్పుడు దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. పునీత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 18వ వచనం ధ్యానం చేస్తున్నాము. మీరు పాపములను విముక్తులై నీతికి దాసులైతిరి. మనం ఈరోజు పాపం నుండి విముక్తులమై నీతికి, అనగా దేవుడు మనకు వసుకుతున్న ఆయన రాజ్యమును, నీతిని మనము వెతకాలి. ప్రియమైన దేవుని బిడ్డ, పాపములో పడిపోతున్న సమయంలో, శోధనలో పడిపోతున్న సమయంలో, మరి పాపపు కూపములో, అంధకారపు బంధములో, చీకటి శక్తులతో మనము ఉన్న సమయంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వెలుగైన జీవితంలోనికి, దేవుడు పరిశుద్ధాత్మ సహవాసం ద్వారా మనలను తన యొక్క రక్షణ ప్రణాళికలో భాగస్థులను చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మన దేవుడు అనుగ్రహిస్తాడు అని మనం దృఢముగా ఈరోజు విశ్వసించుదాం. ఈరోజు మనం దేవాదేవుడు మనందరితో స్పష్టముగా పలుకుతున్నాడు, దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఆలోచించు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో, అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం ధ్యానం చేస్తున్నాము. కావున వినుడు, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా అని మీ ప్రాణమును గూర్చి వ్యత చెందకుడు. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ప్రభు మనతో మాట్లాడుతున్నారు, రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకనగా రేపటి విచారములు రేపటికి కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి ఉంటాయి, ఏనాటి ఇబ్బందులు ఆనాటికి ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రస్తుతం మనిషి జీవించడం మర్చిపోయి రేపటి గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఈ ప్రస్తుత లోకంలో, ఈ ప్రస్తుత సమయాన్ని ఒక విధంగా మనం దుర్వినియోగం చేస్తున్నామేమో, ఈ ప్రస్తుతం మనము ఆనందంగా సంతోషంగా ఉండలేకపోతున్నామేమో, రేపటి గురించి ఎక్కువ కలత చెందుతూ, రేపటి గురించి ఎక్కువ చింతిస్తూ, ఇప్పుడు నువ్వు సంతోషంగా, ఇప్పుడు మనము ఆనందంగా ఉండలేకపోతున్నామేమో. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే మన దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మనకు చింత వద్దు, మనకు బాధ వద్దు, మనకు ఆందోళన వద్దు. దేవుడు సమకూర్చే దేవుడు, అనుగ్రహించే దేవుడు. ఉదాహరణకి ప్రియమైన విశ్వాసారా, మరి ఒక రైతు విత్తనం వేసిన వెంటనే ప్రతిరోజు వెళ్ళి ఆ యొక్క గింజ, ఆ యొక్క విత్తనం మొలకెత్తిందా లేదా అని త్రవి చూస్తాడా? చెప్పండి, త్రవి చూడు. రైతు పొలానికి వెళ్ళాడు, విత్తనాలు మరి వెదజల్లాడు, మరి అయిపోయింది. మరలా గుంత తవ్వి, మరలా త్రవి విత్తనం, ఆ యొక్క గింజ మొలిచిందా లేదని చూస్తాడా? చూడడు. కానీ అతడు తాను చేయవలసిన పని మొత్తం చేసి ఆ యొక్క విత్తనాలు నాటిన తర్వాత నీరు పోసి మిగతాది దేవునికి అర్పిస్తాడు. మన జీవితం కూడా అలాగే. మన కర్తవ్యాన్ని మనం చేయాలి, ఫలితాన్ని దేవునికి అప్పగించాలి.
ఈ లోకములో మానవ ప్రయత్నంగా మన పని మనం చేయాలి, మన కర్తవ్యాన్ని మనము మంచిగా చేయాలి, ఫలితాన్ని దేవునికి సమర్పించాలి. మనం ఎప్పుడైతే మంచిగా చేసి ప్రభునికి మనం సమర్పించుకుంటామో దేవుడే మనలను ముందుకు నడిపిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే మన దేవుడు అనుగ్రహించే దేవుడు, సమకూర్చే దేవుడు. మరి ఈనాడు ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథం ఆధారముగా లోతుగా ధ్యానం చేసుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో మనము ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం ఆధారముగా దేవుడే వారికి అనుగ్రహించారు. మరి అబ్రహాము జీవితాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. మరి మరొక కోణంలో ఏలియా ప్రవక్త యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అబ్రహాము జీవితాన్ని చూసినట్లయితే చింత కంటే విశ్వాసాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు అబ్రహామునకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశారు. సంవత్సరాలు గడిచాయి. మరి అబ్రహాము వయసు పెరిగిపోతూ ఉంది. పరిస్థితులు అసాధ్యముగా కనిపించాయి. ప్రియమైన విశ్వాసులారా, అబ్రహాము ముసలివాడైపోతున్నాడు. అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం చేశారు, అబ్రహాము నీ కుటుంబ దాంపత్య జీవితంలో మరి మీకు ఒక సంతాన భాగ్యముతో నేను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముకు చెప్పారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి తను ముసలివాడైపోతున్నాడు. పరిస్థితులు మొత్తం అసాధ్యంగా తన కళ్ళ ఎదురవబడుతున్నాయి. అబ్రహాము ప్రతిరోజు మరి ఇది ఎలా జరుగుతుందని చింతించలేదు. అబ్రహాము మరి ఇది ఎలా జరుగుతుంది అని చింతించలేదు. కానీ దేవుని వాగ్దానాన్ని నమ్మాడు అబ్రహాం. అందుకే ఆయన విశ్వాసానికి తండ్రి అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రహాము తన ఆత్మీయ జీవితంలో దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు. అబ్రహాము తన ఆత్మీయ జీవితంలో దేవుని వాగ్దానాన్ని అనుమానము చెందలేదు. కానీ ఆత్మీయ జీవితముతో, విశ్వాసముతో దేవుడు నాకు సమకూరుస్తాడు, దేవుడు నాకు అనుగ్రహిస్తాడన్న గొప్ప నమ్మికతో అబ్రహాము నిరీక్షించాడు. కాబట్టే ఈరోజు విశ్వాసానికి తండ్రి అయ్యాడు. మరి అబ్రహాము సారా దంపతులకు దేవాదేవుడు మరి గొప్ప సంతాన భాగ్యముతో ఇస్సాకును దేవుడు మరి వారికి గొప్ప ప్రియమైన కానుకగా సమర్పించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితంలో మనము కూడా మరి దేవుని సమయం మన సమయానికి విభిన్నంగా ఉంటుంది. మన సమయం అనుకోవచ్చు, తొందరగా పని అయిపోవాలి, ఇప్పుడే పని అయిపోవాలి, ఇక నేను అనుకున్నది ఈ ప్రణాళిక, ఈ ప్లాన్ పరిపూర్తి అవ్వాలి అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుని సమయము మరి మన సమయానికి భిన్నంగా ఉండవచ్చు. దేవుడు ఒకవేళ మనం అనుకున్న పనులు ఆలస్యం చేయవచ్చు, కానీ దేవుడు అద్భుతాలు చేస్తారు. ప్రియ సహోదరి సహోదరులరా, ఒకవేళ మనం అనుకున్న పనులు ఆలస్యం కావచ్చు, లేకపోతే మరి దేవుడే కొన్నిసార్లు ఆలస్యం చేయవచ్చు, కానీ ఆలస్యమైనా సరే దేవుడు అద్భుతాలు చేస్తారు. ఎందుకంటే దేవుడు ఈ ప్రారంభించిన దేవుడు పరిపూర్ణము చేసే దేవుడు మన యేసయ్య. కాబట్టి ముసలి ప్రాయంలో అయినా సరే, ముసలితనంలో అయినా సరే దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. దేవుడు అనుగ్రహించారు, సమృద్ధిగా ఆశీర్వదించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం పరిశుద్ధ గ్రంథంలో మరి యొక్క ఉదాంతాన్ని చూస్తూ ఉన్నాము. ఎవరు అనగా ఏలియా ప్రవక్త కాకుల ద్వారా పోషించాడండి. దేని ద్వారా? కాకుల ద్వారా. ఒక కాకి ద్వారా దేవుడు ఏలియా ప్రవక్తను కరువు కాలంలో పోషించాడు. కరువు వచ్చింది, చుట్టుప్రక్కల తినడానికి ఏమీ లేదు, ఆహారము దొరకడం లేదు, మరి ఏమీ దొరకడం లేదు. అప్పుడు దేవుడు ఏలియాతో కేరేతు వాగు దగ్గరకు వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళి జీవించు అని దేవుడు ఏలియా ప్రవక్తకు వాగ్దానం చేశాడు. మరి దేవుడు చెప్పిన విధంగానే ఆ కరువు కాలములో, మరి కరువు దాపరించిన సమయంలో, ఏమీ దొరకని సమయంలో, ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు చెప్పిన మాటను ఆలకించి ఏలియా ప్రవక్త కేరేతు వాగు దగ్గరికి వెళ్ళారు. మనం చూస్తున్నాం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ప్రతిరోజు కాకి వచ్చి రొట్టె మాంసము అక్కడ తెచ్చిపెట్టింది.
రొట్టె మాంసము. ప్రియమైన విశ్వాసులారా, సాధారణంగా కాకులు ఆహారం తీసుకుపోతాయి. సాధారణంగా ఈ కాకులు అనేవి ఆహారాన్ని తీసుకొని పోతాయి. కానీ దేవుడు వాటితోనే ఆహారాన్ని ఏలియా ప్రవక్తకు పంపించాడు. ఇది దేవుని యొక్క గొప్ప మహత్తర కార్యం. ఏదైనా ఆహారాన్ని కాకి ముందు పెడితే కాకి తీసుకెళ్ళిద్ది. కానీ అటువంటి కాకి మరి ఏలియా ప్రవక్తకు కరువు కాలములో రొట్టెను మాంసాన్ని ప్రతిరోజు కూడా తెచ్చిపెట్టినది. విశ్వసించి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తన యొక్క గొప్ప కార్యాన్ని తలంచుకుంటూ దేవుడు అనుగ్రహిస్తాడు. కరువు కాలంలో కూడా దేవుడు ఏలియా ప్రవక్తకు తోడుగా ఉండి అనుగ్రహించాడు, సమకూర్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మన ఆత్మీయ జీవితంలో కూడా రేపటి గురించి మనము ఎక్కువ విచారింపవలదు. ఎందుకనగా రేపటి విచారములు రేపటికి కలవు. చింతలు వద్దు, ఆందోళన వద్దు. ఎక్కువగా మనము భవిష్యత్తు గురించి ఆలోచించిన అవసరం లేదు. ఈరోజు మన ప్రయత్నం మనం చేయాలి. ఒక విద్యార్థిగా బాగా చదువుకోవాలి, మంచిగా మరి చెప్పిన మాటలు విని మరి మంచిగా చదువుకోవాలి. అదేవిధంగా విద్యార్థిగా స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోవాలి. మరి అదేవిధంగా ఉద్యోగం చేసేవాళ్ళు వారి యొక్క ఉద్యోగానికి మన సమయానికి వెళ్ళి మరి ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉండాలి. మరి వ్యాపారం చేసేవాళ్ళు వారి యొక్క వ్యాపారం ఏ విధంగా అభివృద్ధి చెందాలని మంచి ప్లాన్ వేసుకొని, మంచి ప్రణాళికలు వేసుకొని వ్యాపారాన్ని చేసుకోవాలి. రైతు తన పని తాను చక్కగా సేద్యం చేసుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు దీవిస్తాడు. అయితే ప్రియమైన విశ్వాసులారా, మరి ఆత్మీయ జీవితంలో మనం చేస్తున్న తప్పు ఏమిటంటే ఎక్కువగా భవిష్యత్తు గురించి ఎక్కువగా రాబోయే కాలంలో ఏమో జరుగుతుందో అని ఆలోచించి ప్రస్తుతంలో మనం సంతోషముగా ప్రస్తుతమైన జీవితాన్ని, దేవుడు మనకిచ్చిన విలువైన సమయాన్ని ఆనందముగా సంతోషంగా గడపలేకపోతూ ఉన్నాం. ఆ ప్రభుని స్తుతించలేకపోతున్నాం, ఆ ప్రభుని మహిమపరచలేకపోతున్నాము. ఆ ప్రభువు మన జీవితంలో చేస్తున్న గొప్ప కార్యములను మనమందరము గుర్తించలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరురా, కావున ఈరోజు మనం అందరము కూడా వాగ్దానం తీసుకుందాం. మరి అలనాడు ఏ విధంగా దేవాదేవుడు మనందరినీ కూడా అనుగ్రహిస్తూ అలనాడు అబ్రహాము జీవితంలో, ఏలియా ప్రవక్త జీవితంలో, అనేక మంది గొప్ప గొప్ప విశ్వాసుల జీవితంలో దేవాదేవుడు గొప్ప కార్యములు చేసిన విధముగా ఈరోజు మన జీవితంలో కూడా గొప్ప కార్యములు చేస్తూ దేవుడు మనకు అన్ని వేళ అనుగ్రహిస్తారని మనం విశ్వసించుదా. మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మనకు చింతలు వద్దు, దేవునిపై నమ్మకం ఉంచి మొట్టమొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెతుకుదాం. అప్పుడు అన్నీయు దేవుడు మనకు అనుగ్రహిస్తారని విశ్వసించుదాం. ప్రభుని యొక్క కృప, ప్రభుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ మన అందు ఉండి దేవాదేవుడు మన సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.